వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీ మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీ. అవాల్మీకములు అంటే వాల్మీకి రామాయణంలో లేనటువంటి విషయాలు. అంటే వాల్మీకి రామాయణంలో ఎన్నో విషయాలు లేవు, అవన్నీ చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. ప్రజలలో చాలా కాలంగా తరతరాల నుంచి చాలా కథలు రామాయణ సంబంధంగా వ్యాప్తిలో ఉన్నాయి. రామాయణం ఇట్లా జరిగింది, రామాయణం అట్లా ఉందట, ఇట్లా ఉందట, ఇదైందట, అదైందట అని వ్యాప్తిలో ఉన్నాయి అనేక కథలు. కానీ వాటిలో చాలా వరకు వాల్మీకి రామాయణంలో లేవు. కనుక జనప్రచారంలో ఉండి రామాయణంలో లేనటువంటి కథలను అవాల్మీకాలు అన్న పేరుతో కొన్ని భాగాలుగా అందించేటువంటి ఒక చిరు ప్రయత్నం ఈ కార్యక్రమం. రామాయణం మానవ జీవితాన్ని మలుపు తిప్పగల మహాకావ్యం, సమాజానికి దర్పణం. మనిషి మనీషిగా ఎలా ఎదగాలో చూపించినటువంటి రమణీయ కావ్యం రామాయణం. అనేక అనుబంధాలు, వైరుధ్యాలు, స్పర్ధలు, ప్రేమలు, అభిమానాలు, పగలు, ద్వేషాలు, ఇట్లా ఎన్నెన్నో మానవ జీవితం చుట్టూ అలుముకున్నటువంటి అనేక సంఘటనలను అందంగా ఆవిష్కరించి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో చెప్పినటువంటి కావ్యం రామాయణం. అయితే రామాయణానికి సంబంధించి చాలా కథలు ఆ నోట ఈ నోట పడి ప్రచారంలోకి వచ్చేసాయి. ప్రపంచంలో పుకార్లు వ్యాపించినంతగా సత్యాలు వ్యాపించవు. అట్లా రామాయణం కూడా దీనికి అపవాదు కాదు. రామాయణానికి సంబంధించిన కొన్ని కథలు అట్లా వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే ఇవన్నీ వాల్మీకి రామాయణంలో లేనటువంటివి. రకరకాల కవుల కావ్యాల్లోకి వచ్చాయి, సినిమాల్లోకి వచ్చాయి, నవలలోకి వచ్చాయి, కథల్లోకి వచ్చాయి, ఇట్లా వచ్చేసినాయి కథలు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే నిజంగా రామాయణం ఒకటేనా, ఒకేసారి జరిగిందా అన్నప్పుడు పండితులు ఏమన్నారంటే, పరిశోధకులు పండితులు అనేక కల్పాలలో రామాయణం జరిగింది, కొద్ది భేదంతో రామాయణం జరిగింది. కనుక రామాయణ కథల్లో భేదాలు ఉండడానికి కారణం అదే అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. సరే, ఏదేమైనా ఇటీవలి మహాయుగంలో జరిగినటువంటి లేదా ఇటీవలి కల్పంలో జరిగినటువంటి రామకథను వాల్మీకి రామాయణంగా గ్రంథస్థం చేశాడు. ఆ కథను ఆధారం చేసుకొని మాత్రమే ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం. ముందుగా అహల్య వృత్తాంతం. అహల్యకు సంబంధించి ఒక చిత్రమైన భయంకరమైన కథ వ్యాప్తిలో ఉంది. ఇంతకు అహల్య అంటే ఎవరు? ఆమె గౌతమ మహర్షి యొక్క భార్య, మహాపతివ్రత. 5 మంది పతివ్రతలను స్మరించుకునేటువంటి క్రమంలో ముందుగా చెప్పుకునేటువంటి పేరు అహల్యది. అహల్యా ద్రౌపదీ సీత తారా మండోదరి తథా అన్నారు. అహల్య, మండోదరి, సీత,
తార, ద్రౌపది వీళ్ళు పంచకన్యలు అన్నారు. మహాపతివ్రతలు వీళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు. అయితే మరి అహల్య ఎలాంటి అపవాదుకు గురైంది అంటే లోకంలో ఒక కథ వ్యాప్తిలో ఉంది. ఒకానొక సమయంలో అహల్య గౌతముడు ఆశ్రమంలో జీవితం గడుపుతున్నటువంటి సమయంలో ఇంద్రునికి అహల్యపై కన్నుబడ్డదట. ఆమెను ఎలాగైనా పొందాలనుకున్నాడట. గౌతమ మహర్షి లేని సమయం చూసి ఇంద్రుడు ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆమెతో సుఖించాడు. ఈ సమయంలోనే స్నానానికి వెళ్ళినటువంటి గౌతమ మహర్షి అకస్మాత్తుగా అక్కడికి రావడం, ఇంద్రుడిని చూడడం, తన రూపంలోనే ఉన్నాడు. అది కూడా ఇంద్రుడు కూడా గౌతమ మహర్షి రూపంలో వచ్చి అహల్యను కూడినాడు. వెంటనే ఆయన అహల్యను శపించినాడట. ఏమని అంటే నీవు రాయిగా పడుండమని శపించినాడు గౌతమ మహర్షి. శపించేసరికల్లా ఆమె నిర్ఘాంతపోయి పాదాలను ఆశ్రయించింది. అప్పుడు గౌతముడు కొంత కరుణార్ద్ర చిత్తుడై అహల్యతో, సరే చాలా కాలం తర్వాత శ్రీరాముడు ఇక్కడికి వస్తాడు, ఆయన పాదధూళితో నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు, అంతదాకా రాయిగా పడి ఉండు అని ఆయన శపించినాట. ఇది కథ. అహల్య రాయైంది. రాముడు యొక్క పాదం సోకే వరకల్లా ఆమె మళ్ళీ స్త్రీమూర్తిగా మారింది అన్నది లోకంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి కథ. రాతి నాతి ఈ రెండు మాటలు మంచి అనుప్రాసతో ఉన్నాయి కనుక దీనికి బాగా ప్రాచుర్యం కూడా వచ్చి ఉండవచ్చు. మొల్ల వంటి మహాకవయిత్రి కూడా తన రామాయణంలో సుడిగొని రామపాదమును సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట అంటున్నారు. రామపాదాన్ని సోకగానే ఒక రాయి కూడా స్త్రీమూర్తి అయింది అన్నది. అంటే ఆమె కూడా అహల్య రాయిగా పడి ఉన్నది అన్న విషయాన్ని ఆమె చేసిన. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట. ఒక పాత రామాయణ సంబంధ సినిమాల్లో రాసిన పాట కనుక ఇవన్నీ చూస్తే మనము ఆమె రాయిగా పడున్నది, తర్వాత రాముని పాదాలు తాకితే ఆమె స్త్రీ అయిందనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కానీ వాస్తవంగా వాల్మీకి రామాయణాన్ని ఒకవేళ సమన్వయం చేసుకుంటే ఆ విధంగా లేదు. గౌతమ మహర్షి అహల్యను రాయివిగా అని శపించలేదు ఆయన. మరి ఏమన్నాడు అంటే ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. నీవు అన్నపానాదులు లేకుండా బూడిద కుప్పలో కొన్ని వేల ఏండ్లు ఎవరికీ కనబడకుండా పడుండన్నాడు. ఇది గమనించాలి. ఇక్కడ భస్మశాయిని ఇది వాల్మీకి ప్రయోగించిన మాట కనుక ఈ బూడిద కుప్పలో ఉండమన్నాడు. ఎట్లా అంటే నిరాహారంగా నీవు ఇట్లా పడి ఉంటుంది. ఎంతకాలం? కొన్ని వేల ఏండ్లు. తర్వాత మరి రాముడు వచ్చినప్పుడు రాముని యొక్క పాదం తాకి ఆమె స్త్రీమూర్తిగా మారిందా అంటే
అది కూడా తప్పే అనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలో రాముడు తన పాదాన్ని తాకించినట్టుగా లేదు. మరి ఏముంది ఇది అక్కడ అంటే, రాముడు దదర్శ అన్నాడు వాల్మీకి మహర్షి. దదర్శ అంటే చూశాడు అంతే. విశ్వామిత్రుడు చెప్పగానే రాముడు ఒక్కసారి ఆ బూడిదకు పోయి అలా దృష్టి సారించాడు అంతే. ఆమెకు ఆ శాప విమోచనం కలిగింది. అంటే రాముడు కేవలం చూపుతోనే ఆమె శాప విమోచనాన్ని చేశాడు అనేటువంటిది అక్కడ, అంతేగాని ఆయన తాకలేదు. పైగా ఇంకొక మాట, శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగత. రామాయణంలో అంటాడు, రాముని యొక్క దర్శనమైనంత మాత్రాన్నే ఆమెకు శాప విమోచనం జరిగింది అంటాడు. కనుక ఇక్కడ రాముని పాదం సోకడం కానీ, ఆమె రాయిగా పడి ఉండడం కానీ ఇలాంటిది ఏది వాల్మీకి రామాయణంలో లేదు అన్నది సత్యం. ఓం స్వస్తి.